హమాస్ అనుకూల వర్గాల్ని వేటాడి వెంటాడుతున్నది అమెరికా. వివిధ యూనివర్సిటీల్లో తిష్ట వేసు కూర్చుని తీవ్రవాద భావజాలాన్ని మిగతా విద్యార్థులకు వ్యాప్తి చేస్తూ ఇతర ముస్లిం దేశాల నుండి వచ్చిన వాళ్ళని కూడా ప్రపంచంలోని అన్ని ముస్లిం దేశాల నుండి వచ్చిన వాళ్ళని చివరికి తీవ్రవాదులుగా మారుస్తూ తీవ్రవాదాన్ని విద్యార్థి దశలో ప్రవేశపెట్టి అక్కడి నుంచి దారి మళ్లిస్తున్నటువంటి వేళ ఐసీఈ తాజాగా అంటే ఐసీఈ సంబంధించి ఏదైతే ప్రత్యేకించి వెయ్యబడిందో ఇట్లాంటి వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం కొలంబియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి హమాస్ రైటర్ని మరొకరిని అరెస్ట్ చేసింది. ఇమ్మిగ్రేషన్ వైలేషన్స్ కిందన సెక్రటరీ క్రిస్టీ నోయిమ్ ఈ విషయాన్ని అనౌన్స్ చేసుకొచ్చారు. లెక్వా కోర్దియా ఈ ఉద్యమకారుడు, ఇతన్ని ఇమ్మీడియట్గా డిపోర్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. వీడు పాలస్తీనా నుంచి చదువుకోవడానికి వచ్చాడు, అక్కడ బ్రతకలేకపోతున్నాం, మా దేశంలో విద్య లేదని వచ్చాడు. చివరికి వాడు అమెరికాను నాశనం చేస్తున్నాడు, అమెరికన్ ప్రజలను నాశనం చేస్తున్నాడు. వీడిని తిప్పి పంపిస్తున్నట్టు ప్రకటించారు. అదే సందర్భంలో వీడు కాదు, ఈమెను తిప్పి పంపిస్తున్నారు. అలాగే గతంలో కూడా ఇట్లాంటి వ్యవహారాలే ఈవిడ చేసిన మళ్ళీ బైడెన్ ప్రభుత్వం ఆమెకి అవకాశం కల్పించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.